ఈ క్యాప్సిల్ దగ్గర బయటకు వచ్చిన ఫిల్టరేట్ నెఫ్రాన్ యొక్క మిగతా భాగంలో ఫ్లో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇలా నెట్లో ఉన్న ప్లేస్ మొత్తంలో కొన్ని సెల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ ట్యూబ్లో ఫ్లో అవుతున్న వాటర్ని, విటమిన్స్ని, గ్లూకోజ్ని అండ్ మన బాడీకి అవసరమైన కంటెంట్ మొత్తాన్ని ఈ ట్యూబ్ నుండి కలెక్ట్ చేసి బ్లడ్ వెజల్స్లోనికి పంపిస్తుంటాయి. సో రిమైనింగ్ వేస్ట్ మొత్తం ఈ లూప్ నుండి ఫ్లో అవుతూ ఈ ట్యూబ్లోనికి ఎంటర్ అవుతాయి. అయితే ఈ ట్యూబ్లో ఫ్లో అవుతున్న వాటర్లో చాలా ఎక్కువగా సాల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుండి మన బాడీకి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ఈ ట్యూబ్ నుండి బ్లడ్ వెజల్స్లోనికి పాస్ అవుతుంటాయి. అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా బ్లడ్లోనికి ఎంటర్ అవుతుంటాయి. సో ఇలా నెఫ్రాన్స్ ట్యూబ్ నుండి అవసరమైన కంటెంట్ మొత్తం బ్లడ్లోనికి ఎంటర్ అయ్యే ప్రాసెస్ని రీఅబ్జార్ప్షన్ అంటాం. సేమ్ అదే టైంలో బ్లడ్లో కూడా కొంతవరకు వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్ట్ కూడా మధ్యలో ఉన్న సెల్స్ ద్వారా నెఫ్రాన్స్ ట్యూబ్లోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే బ్లడ్లో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా, డ్రగ్స్ ఉన్నా, యాసిడ్స్ ఉన్నా, ఎక్స్ట్రా పొటాషియం ఉన్నా, అలాగే అమ్మోనియం ఉన్నా, ఇలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా బ్లడ్ నుండి నెఫ్రాన్స్ ట్యూబ్లోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని సీక్రేషన్ అంటాం. అయితే ఈ రెండు ప్రాసెస్లు కూడా ఆటోమేటిక్గా అవుతాయా అంటే కాదు. దానికి ఒక మెయిన్ కారణం ఉంది.